అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 158వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు సోదర సోదరిమణులకి ఆర్థిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు గ్రహించటం వలన ఒక మూల సిద్ధాంతం మనకి స్పష్టమవుతుందండి. ఏమిటంటే ధార్మికత మరియు ఆధ్యాత్మికత. ఈ రెండింటి మధ్య మనం భేదాన్ని వర్తమాన సమయంలో మనం గమనించటం లేదు. ఒకవైపున మనం ధార్మికంగా మనం శాస్త్రాలని, ధార్మిక గ్రంథాలు ఆ విధంగా మనము అన్వయించుకుంటూ మరొక పక్కన ఏమంటున్నాం, భగవంతుడు ఒక్కరే అంటున్నాం. సమస్త మానవ జాతికి భగవంతుడు ఒక్కరే అని అది కూడా విశ్వసిస్తున్నాము. మళ్ళీ ఏమంటున్నాము, మా ధార్మిక గ్రంథాలు అంటున్నాం, మా ధర్మము వేరు అంటున్నాం. ఈ రెండిటికి కూడా మనకు కొంతన కుదరటం లేదండి. ధార్మికంగా ఉంటూ మీరు సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరేనని మీరు ప్రూవ్ చేయలేరు. అంటే ఒక సిద్ధాంతాన్ని గమనించండి, బుద్ధినేత్రాన్ని తెలుసుకుంటే, నేను ధార్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాను, మళ్ళీ భగవంతుడు ఒక్కడే, త్వమేవ మాతాచ పితా త్వమేవ, భగవంతుడు నీవే తల్లివి తండ్రివి అని ఆ విధంగా అనుకోవడానికి అవకాశం లేదు. ధార్మికంగా ఉన్నప్పుడు ప్రతి ధర్మానికి ఒక భగవంతుడు. క్రైస్తవ ధర్మానికి భగవంతుడు వేరు, హిందూ ధర్మానికి భగవంతుడు చాలా మంది ఉన్నారు. 33 కోట్ల మంది దేవీ దేవతలు, వివిధ ధర్మ స్థాపకులు, ధర్మ పితలు అంటారు. అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, వీళ్ళందరినీ కూడా మనం భగవంతుడు అంటున్నాం. మళ్ళీ ఇంకోవైపు ఏమంటున్నాం, భగవంతుడు ఒక్కడే అంటున్నాం. చూసారా? ముఖ్యంగా అంటే మనకి కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది అంటే బుద్ధినేత్రాన్ని తెరవడం లేదు. అంధవిశ్వాసం ఆధారంగా బ్లైండ్ ఫెయిత్ అంటున్నాం. సరే, బిఎల్ఐఎన్డి అంటే నేను ఇదివరకు కూడా చాలాసార్లు రిఫర్ చేసి ఉంటాను. బిఎల్ఐఎన్డి బ్లైండ్ అంటే బ్లాకింగ్ లైన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ డివినిటీ. మనలో ఉన్న దైవత్వాన్ని, మనలో ఉన్నటువంటి బుద్ధిని, మన భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని మనము, బుద్ధినేత్రాన్ని మూసుకొని ఈ విధంగా మనం అన్ని ఓకే అంటున్నామండి. ఆధ్యాత్మిక పరంగా ఒక్కటే సత్యం అండి, అన్ని సత్యాలు ఉండవు. భగవంతుడు ఒక్కరే అంటే ఇక మిగతా ఎవరు భగవంతుడు కాదు అన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అర్థమైందండి? కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ముఖ్యంగా జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానుల యొక్క లక్షణాలు ఏమిటి అని ఇప్పటికే మనం చాలా లక్షణాలు తెలుసుకున్నామండి. 13వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో 9 లక్షణాలు, 8వ శ్లోకంలో 3 లక్షణాలు, తర్వాత 9వ శ్లోకంలో 2 లక్షణాలు, 3, 2, 5, 9, 14 లక్షణాలు మనం తెలుసుకున్నామండి. ఈ 14 లక్షణాలు మీకు పుణికిపుచ్చుకొని మీరు జీవితంలో మీరు అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీరు జ్ఞానులుగా పరివర్తన చెందడానికి, అంటే భక్తుల నుండి జ్ఞానులుగా పరివర్తన చెందడానికి, అంటే ఒక మెట్టు ఎదగడానికి అంటే హయ్యర్ లెవెల్ అన్నమాట జ్ఞానం అంటే. దానికి మీరు ఆ విధంగా మీరు క్వాలిఫై అవుతారు. సో 14 అయిపోయింది కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్లోకంలో మరి 3 లక్షణాలు ఉన్నాయి. సో మొత్తం 17 అవుతాయి. తర్వాత ఆఖరిగా ఉన్నటువంటి దాంట్లో మరొక 3, అంటే మొత్తం 20 లక్షణాలు భగవద్గీతలో సాక్షాత్తు భగవంతుడే. ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా అన్నమాట ఇవన్నీ క్లియర్ చేస్తున్నాడు, ఒకటి క్లియర్ చేస్తున్నాడు. మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మనము ఎటువంటి దాని మీద మనం ఏమిటంటారు ఆ విధంగా మనం బేస్ పెట్టుకుని దీని ఆధారంగా మనం పరీక్షించుకోవాలి. నేను ఒక మార్గంలో, ఒక సత్య మార్గంలో ఉన్నానా, సత్య మార్గంలో లేనా, భగవంతుడి మార్గంలో ఉన్నానా, లేకపోతే భగవంతుడి మార్గం అని చెప్పి నేను ఊహించుకుంటున్నానా, నిజమేనా కాదా? ఇక్కడ జీవితం అయిపోతుందండి. ఒక రోజు గడిచింది అంటే మన జీవితంలో ఒక రోజు తగ్గింది గుర్తుపెట్టుకో. మన ఆయుష్ ఒక రోజు తగ్గింది. మనం మన తుది ప్రయాణానికి ఒక రోజు దగ్గర అయ్యాము, ఒక
ఒక్కరోజు తగ్గిపోయింది. అందువలన మనకి స్పష్టత మనకి ఎక్కడొస్తుంది అంటే, ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడొస్తుంది అంటే ఈ జ్ఞాని యొక్క లక్షణాలు తెలియకపోవడం. అందుకనే నిర్ద్వంద్వముగా అండి, ఎక్కడ ఎటువంటి సందేహం వచ్చేలాగా ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనేది జ్ఞాన మార్గంలో కుదరదండి. భక్తి మార్గంలో మీరు ఏది ఎవరు చెప్పినా ఓకే ఓకే అంటున్నాం, అది కాంట్రడిక్టరీగా ఉన్నా కూడా ఓకే అంటున్నాం. ఎందుకంటే ధార్మిక సెక్షన్లో మనం ఏంటంటేనండి, మన బుద్ధిని వాడుకునే అసలు అవకాశమే ఇవ్వరు. ఎవరైనా ఏదైనా ఎంత పెద్ద మనిషి అయినా కానివ్వండి, విశిష్ట ప్రవచనకర్తలైనా కానివ్వండి, వారు చెప్పినది వేదముగా ఒప్పుకొని తీరాలి. వారి చెప్పిన దానిని మనం ప్రశ్నించడానికి వీలు లేదు. అటువంటి అవకాశము మనకి కల్పించరు వాళ్ళు. ఆఖరిలో ప్రశ్న ఉత్తరాలు అని చెప్పి ఎక్కడైనా చెప్తారా? ఏమండి ఆత్మ చింతన చెయ్యాలి అని ఎందుకు చెప్పట్లేదు మీరు? చివరికి ఆత్మనే కదా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆత్మ శుద్ధి లేని ఆచారం అది ఏలాని అది కూడా మీరే చెప్తున్నారు కదా. భగవద్గీతలో కూడా ఆత్మశుద్ధి గురించే అనేక శ్లోకాలు ఉన్నాయి కదా, ఆత్మ జ్ఞానం ఉంది కదా అని ఎవరైనా అడిగారా? లేకపోతే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పారా? అంటే ధార్మికంలో మనం ఏమిటంటే ఏమి ఇంటర్ఫియరెన్స్ అవ్వండి. ఏదైతే మన విశిష్టమైనటువంటి ప్రవచనకర్తలు చెప్తారో, ఏదైతే ధర్మ గ్రంథాలలో దానినే శాస్త్రాలుగా ఆ విధంగా ఉటంకిస్తూ శాస్త్రం చెప్పింది అని ఒక సంస్కృత శ్లోకం మీ ముందు పెడతారు అంటే భగవంతుడు ఆ సంస్కృత శ్లోకం భగవానువాచ అని ఆ విధంగా మనం అర్థం చేసుకుని తృప్తి చెందాలన్నమాట. కానీ దీనికి భిన్నంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఆధ్యాత్మిక కోణంలో మీరు ఎంత ఎత్తుకైనా ఎదగడానికి భగవంతుడు ఫ్రీడమ్ ఇచ్చాడండి. ఎందుకంటే ఆధ్యాత్మికం అంటేనే భగవంతుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలటువంటి ధర్మ గ్రంథాలు శాస్త్రాలు ఎన్నైనా మీరు చెప్పుకోండి, ఈ భూమండలంపై మీకు అందుబాటులో ఉన్న ప్రతి గ్రంథం ఏదైతే తీసుకోండి, అర్థమైందండి, అందులో అనేక వేల సంఖ్యలో ఉన్నటువంటి గ్రంథాలలో కేవలం ఒక్క శ్రీమద్ భగవద్గీత మాత్రమే 100% ఆధ్యాత్మికము. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికం అంటే అందరూ, ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి ఒక్క మనిషిలో ఆత్మ ఉంది, ప్రతి ఒక్క జీవిలో ఆత్మ ఉంది. ఆత్మ వెళ్ళిపోయినప్పుడు శరీరము శవముగా మారుతుంది. అందుకని ఆత్మజ్ఞానము ఆధ్యాత్మికం. ముందు అది అర్థం చేసుకోవాలి. అప్పుడు సర్వాత్మలకి ఒక తండ్రి ఉంటాడు. శరీరానికి ఏ విధంగా తండ్రి ఉన్నాడో తల్లి ఉన్నారో, ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉన్నారు. పిత అహమస్య జగత మాత, నేనే అంటున్నాడు, జగత్తు అన్నాడు. అందుకనే ఇప్పుడు జ్ఞానం యొక్క నిర్వచనం ఎందుకు ఇస్తున్నాడు ఆయన? ఎందుకంటే అందరూ జ్ఞానులుగా చలమణైపోతున్నారు. అసలు జ్ఞాని ఎవరు అనే సంగతి ఎవరికి అర్థం కావడం లేదు. కేవలం శాస్త్రజ్ఞానం ఉంటే జ్ఞానిని అని భగవద్గీత ఏం చేస్తుంది? జ్ఞాని యొక్క లక్షణాలు 20 లక్షణాలు మీ ముందు పెట్టేసింది. భగవంతుడు తన బాధ్యతని నెరవేర్చుకున్నాడు కదా. మన భగవంతుడి మార్గంలో ప్రయాణం చేసినప్పుడే అమ్మమ్మ 20 లక్షణాలు ఫలానా వ్యక్తిలో ఉన్నాయా, లేవు అంటే వీరు జ్ఞాని కాదు అంటే జ్ఞానులు కాని వాళ్ళ నుండి మనం జ్ఞానం నేర్చుకుంటున్నాం. ఇది ఎవరిని కూడా మనం డిస్రెస్పెక్ట్ గా చెప్పడం కాదండి, ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అన్నమాట. అందరినీ గౌరవించాలి. ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు. భగవంతుడే చెప్పాడు కదండి, కొద్ది మంది మాత్రమే నా మార్గంలో వెళ్తారు అని చెప్పాడు కదా. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో, 7వ అధ్యాయం 19వ శ్లోకంలో. ఎక్కడికక్కడ చాలా కుండ బద్దలు కొట్టినట్లు అంటారు చూసారా, క్లారిటీ, అబ్సల్యూట్ క్లారిటీ, అబండెంట్ క్లారిటీ అంటారు చూసారా, అబ్సల్యూట్ అథారిటీతో చెప్తున్నాడు భగవంతుడు. ఒకసారి ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి శ్లోకాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఎక్కడైనా ఒక్క కోణంలో మన 3వ నేత్రం తెరుచుకొని భగవంతుడు చెప్పిన మార్గంలో ఎంత స్పష్టత ఉంది, ఎంత లాజిక్ ఉంది, ఎంత సత్యత ఉంది అని తెలుసుకోగలిగితేనండి మన సత్య మార్గంలో నడవడానికి ఒక అడుగు ముందుకు వేయగలుగుతామండి. 13వ అధ్యాయంలోని 10వ శ్లోకం అండి. 13వ అధ్యాయంలోని 10వ శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని వినండి.
అందులో ఆ 3 లక్షణాలని మనం చర్చించుకుందాం. మైచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జని సంసది అరతిర్జన సంసది. అర్థమైందండి? ఇదే శ్లోకం. మైచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. ఇది శ్లోకం. ఒకసారి ఇందులో చాలా నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. చాలా డీప్ మిస్టరీ అన్నమాట. ఇది నిజంగా ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు కూడా నేను గ్రహించలేకపోతే, బుద్ధి ఉన్న మనిషిగా నేను గ్రహించలేకపోతే ఇంకా భగవంతుని ఏ విధంగా నేను బాధ్యుడిగా చేయగలుగుతాను? ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఓ భగవంతుడా అంటే లాభం లేదండి. ఏమంటున్నాడు? మై అంటే నా, నేను, నన్ను. మైచ అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి అన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి అనన్య యోగము. అనన్య యోగము, అవ్యభిచారి భక్తి. చాలా ఎవరు చెప్పలేదు, మీ ప్రపంచంలో ఎవరు చెప్పరు మీకు ఇది. ఎందుకంటే ఎవరికి తెలియదు. భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి, అది నేను తెలుసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేనేం పరిశోధన చేసి కనుక్కోలేదండి. భగవంతుడు వాడినటువంటి మాటలన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అనన్య యోగేన అంటే ఏమిటి? అవ్యభిచారి భక్తి అంటే ఏమిటి? ఇదనమాట. ఈ 2 కలిపిస్తే మొదటి లక్షణం వస్తుందన్నమాట. 3 లక్షణాలు చెప్పాను కదా, జ్ఞాని యొక్క 3 లక్షణాలు. ఇది మొదటి లక్షణంలో అవ్యభిచారి భక్తి, అనన్య యోగము. ఈ అనన్య యోగము అంటే ఏంటంటే, యోగము అంటే కలయిక అండి. కలయిక అంటే ఏంటి? ఆత్మ పరమాత్మ యొక్క కలయిక. అంటే స్వయాన్ని పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా జోడించడాన్ని యోగము అంటారు. దానినే రాజయోగము అని అన్నాడు భగవద్గీతలో. ఎందుకంటే దీనికంటే గొప్ప యోగము ఇంకా ప్రపంచములో లేదు. ఇప్పుడు యోగంలో ఏమంటున్నాడు? అనన్య యోగేన అంటున్నాడు. అనన్య అంటే ఏంటి? ఇంకెవ్వరితో యోగం ఉండకూడదు మనకి. ఎవరితో? అన్యులు అంటే నేను వారితో యోగం చేస్తున్నాను, సాంసారిక విషయాలతో యోగం చేస్తున్నాను, వరల్డ్లీ అఫైర్స్ తో యోగం చేస్తున్నాను, అవన్నీ పెట్టుకుని కూర్చుంది కాదు. యోగములో కూర్చున్నాము అంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకునే మొదటి స్టెప్ మనం పాస్ అవ్వాలి. అదేనమాట అనన్య. అన్య అంటే ఏంటి? అందరూ. ఈ రెండిటికి కూడా సంబంధం ఉంది. అనన్య యోగేన మరియు అవ్యభిచారి భక్తికి సంబంధం ఉంది. అసలు చెప్పాలంటే అవ్యభిచారి భక్తి అనేది ఆ కాన్సెప్ట్ అయినప్పుడే అనన్య యోగం కుదురుతుంది. లేకపోతే అన్ని పరిపరి విధాలుగా మనం తిరుగుతూనే ఉంటాం. యోగం ఎవరితో చేయాలి? యోగం ఒక్క భగవంతుడితోనే చెయ్యాలి కదా. ఒక్క భగవంతుడితోనే మన యొక్క సంబంధం ఉండాలి అనేది అవ్యభిచారి భక్తి అని చెప్తుంది. భక్తి అంటే డివోషన్. డివోషన్ అంటే ఏంటి? ప్రేమతో వారిని మనము గుర్తించి వారిని అన్వయించటం అనమాట, వారి మార్గాన్ని నడవటం. ఇక్కడ వ్యభిచారి భక్తి, అవ్యభిచారి భక్తి 2 ఉన్నాయి పదాలు. వ్యభిచారి భక్తి అంటే ఏమిటి? ఒక్క భగవంతుడితో నా భక్తి కాదు. నేను ఒక్క భగవంతుడు విశ్వాత్మలందరికీ ఒక్క తండ్రి అన్న సిద్ధాంతాన్ని నేను నమ్మను, నేను ఒప్పుకోను. విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే అని భగవంతుడు చెప్పినా నేను ఒప్పుకోను. నా యొక్క అండర్స్టాండింగ్ ప్రకారంగా 33 కోట్ల దేవీ దేవతలు కూడా భగవంతులే. పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలేశ్వరు అనబడి సాధువులు, సంతులు కూడా భగవంతులే. మనుషులు కూడా భగవంతులు, పుణ్యాత్ములు, మహాత్ములు. భగవాన్ అనేటువంటి ఒక టైటిల్ వర్తమాన సమయములో మనుషులకు కూడా ఉన్నది, కొంతమందికి ఉన్నది. నేను పేర్లు చెప్పవలసిన పని లేదు. మళ్ళీ ఈ విధంగా ఒప్పుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారు? భగవంతుడు ఒక్కడే అంటారు. గాడ్ ఈజ్ వన్ అంటారు. మన యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే పరమాత్మ సంతానమే కదండి. అందరూ పరస్పరం సోదరులు కదా. వసుదైవ కుటుంబకము సర్వే జన లోకా సమస్త సుఖినో భవంతి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి, మనలోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి.
మీరు అందరూ భగవంతులు అంటే ఆ మార్గంలో నడవండి, మళ్ళీ ఒక్క భగవంతుడు అని అనకండి. ఎందుకంటే అంత స్పష్టంగా ఇంకెక్కడా దొరకదండి మీకు. వైశానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి. వ్యభిచారి అంటే అందరినీ నేను కొలవటము, అవ్యభిచారి అంటే భగవంతుడి యొక్క సంపూర్ణ సత్య పరిచయాన్ని తీసుకొని ఇంకా వారితోనే నా యొక్క యోగం అనేది కలపడం అనమాట. అప్పుడు అది అవుతుంది అనన్య యోగంలోకి దారితీస్తుంది. వ్యభిచారి భక్తితో అనన్య యోగం జరగదండి. రెండింటికి లింక్ అర్థమైంది కదండి. సో జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తులో సర్వాత్మలకి తండ్రి ఒక్కరే, వారే తల్లి తండ్రి, త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటున్నామంటే వారిని ఉద్దేశించి అంటున్నాము. రెండవ భగవంతుడు లేడు. భగవద్గీత ప్రకారంగా 574 శ్లోకాలు మీరు ప్రతి దాన్ని ఎక్స్రే పెట్టి ఒక లెన్స్ పెట్టి చూస్తే ఎక్కడ ఒక్క శ్లోకములో కూడా భగవంతులు ఇద్దరున్నారు అని ఎక్కడ ఉండదండి. మరి భగవద్గీత మీద మనకు విశ్వాసం ఉండాలి ముందుగా. సో మొదటి లక్షణం బయటపడింది, క్లియర్ అయింది కదండి. అనన్య యోగేన అవ్యభిచారి భక్తిరవ్యభిచారిణి అయిపోయింది. ఎప్పుడైతే అనన్య యోగములో ఇంట్రెస్ట్ కలుగుతుందో, స్వయాన్ని ఆత్మ అనుభవం చేసుకుంటూ పరమాత్మ నుండి శక్తులు గుణాలు తీసుకోవడం మొదలు పెడతాడో అప్పుడు రెండవ లక్షణం బయటకు వచ్చిందండి. వివిక్త దేశ సేవిత్వం అన్నాడు. వివిక్త అంటే ఏమిటి? వివిక్త అంటే ఏంటంటే ఒంటరి ప్రదేశాలు, సాలిటరీ ప్లేసెస్ అంటారు ఇంగ్లీష్లో. ఎక్కువగా అందరూ ఉన్న చోట ఆ విధంగా ఇష్టపడాడు. నన్ను విడిచిపెట్టేస్తే నేను చక్కగా సాలిట్యూడ్లో ఉండి నన్ను నేను, ఎందుకంటే ఇది ఆత్మ చింతన అనేది అంతా హడావుడిలో సినిమా హాల్లోనూ బయట రోడ్డు మీద తిరుగుతూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ జరగదండి. వివిక్త దేశ సేవిత్వం. సేవిత్వం అంటే ఇష్టపడతాడు. వివిక్త దేశాలు అంటే ఏంటంటే ఎక్కువగా మనుషులు లేని ప్రాంతాలు, చక్కగా ఒక మంచి పార్కులోకి వెళ్తాడు, లేకపోతే ఒక కొండ మీద కూర్చుంటాడు, లేకపోతే ఇంటి పైన డాబా మీద కూర్చుంటాడు, లేకపోతే ఏదన్నా సేవా కేంద్రానికి, బ్రహ్మకుమారి సేవా కేంద్రానికి వెళ్తే మేము అక్కడ మెడిటేషన్ రూమ్స్ అని ఉంటాయి. మనం బ్రహ్మకుమారిస్లో గాడ్ని, పరమాత్మని, ఈశ్వరుణ్ణి ఏమంటాం అంటే బాబా అంటాం. బాబా అంటే ఫాదర్, అది హిందీ భాష. హిందీలో ఫాదర్, ఇంగ్లీష్లో మీరు డాడీ అంటారు చూసారా, తెలుగులో నాన్నగారు అంటారు చూసారా, అది రాజభాషలో బాబా. బాబా రూమ్ అని ఉంటుంది. ఎక్కడైనా వెళ్ళండి బ్రహ్మకుమారి బాబా రూమ్ అని ఉంటుంది. అది కూడా ఇప్పుడు మా క్యాంపస్లో చూస్తే, మా 40 ఎకరాల క్యాంపస్ మా శాంతి సరోవర్ చూస్తే కనీసం 10 బాబా రూమ్లు ఉంటాయి. దానికి ఇంపార్టెన్స్ అంతా కూడా ఏంటంటే అక్కడ మెడిటేషన్కే ఇంపార్టెన్స్. సైలెన్స్లో కూర్చుని తండ్రిని గుర్తు చేయటమే, తండ్రి నుంచి ఆ విధంగా శక్తులు గుణాలు తీసుకోవడమే ఇంపార్టెన్స్. అర్థమైంది? చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అందుకని నేను ఇంత విస్తృతంగా మీతో చర్చిస్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. వివిక్త దేశ సేవిత్వం అంటే నిర్జన ప్రదేశాలు ఇష్టపడతాడు. అర్థమైందండి? తర్వాత అది రెండవ లక్షణం. మొదటి లక్షణం ఏంటండి? అనన్య యోగేన అవ్యభిచారి భక్తి. రెండవది ఏంటంటే వివిక్త దేశ సేవిత్వం. మూడవది ఏంటండి? అరతిర్జన సంసది అన్నాడు. అరతి అన్నాడు అక్కడ. అరతి అంటే ఏంటి? రతి అంటే ఆనందం. అరతి అంటే ఆనందం ఉండదంట. ఎక్కడ ఉండదంట? జన సంసది, జన సమూహములలో తిరగడానికి ఆయనకి ఇష్టపడ్డాడు. ఎంత వీలైతే అంత తగ్గించుకుంటాడు. అర్థమైందండి? మామూలుగా మనం ఏం చేస్తుంటాం, ఖాళీగా కూర్చొని అందరితో నా పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. అర్థమైంది? అది ఇష్టపడ్డు. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే పోలీస్ వ్యవస్థ బాగోలేదండి, ఇదంతా మారాలండి, పొలిటికల్ వ్యవస్థ అంతా బాగోలేదండి, ఇది మారాలండి, ఈ బాగోలేదు, ఆ కమిటీ బాగోలేదు, ఆయన బాగోలేదు, ఈయన బాగోలేదు, ఈయన బాగోలేదు, ఈయన బాగోలేదు, ఈయన బాగోలేదు, నేనెంత బాగున్నాను, అది అక్కర్లేదు. అందుకని భగవంతుడు అంటాడు, నీ సంగతి చూసుకోనాయన, ప్రపంచాన్ని మార్చే పని నీకేమి ఇవ్వలేదు, నేను ఆ రెస్పాన్సిబిలిటీ నీకేమి ఇవ్వలేదు, నా డ్యూటీ అది. నా డ్యూటీ కాదు. నా డ్యూటీ అన్నప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తావు అవన్నీ కూడా? నీవు ఆత్మ ఎంత కుళ్ళిపోయిందో నీకు తెలుసునా? నీకు బంకలాగా అయిపోయింది. తర్వాత ఈ శరీరం విడిచిపెడితే నీ ఒంటరి ప్రయాణంలో నువ్వు రక్తపు కన్నీరు వస్తుంది నీకు. అయ్యయ్యో, ఇంత సింపుల్ జ్ఞానాన్ని ఇంత చక్కగా చెప్తుంటే కూడా నేను అర్థం చేసుకోలేకపోయానే. అందుకనే అరతి అంటే జన సమూహములో ఉండడానికి ఇష్టపడ్డండి, అక్కడ ఆనందం పొందడు.
ఇక్కడ ఇంకోటి ఏంటంటే జన సమూహంలో ఉండను అంటే ఒక ఎరోగెన్సీ కాదండి, ఒక అయిష్టత కాదు. వీళ్ళంతా చెత్తవాళ్ళు, నేను ఒక్కడిని మంచివాడిని, నేను ఒక యోగిని, నేను పరమాత్మ తెలుసుకున్నాను, వీళ్ళంతా కూడా ఏదో చేసుకుంటున్నారని అరోగెన్సీ కాదు, ఒక డిస్రెస్పెక్ట్ కాదు, డిస్రిగార్డ్ కాదు. ఇక్కడ ఏంటంటే ఇన్నర్ కంటెంట్మెంట్ అన్నమాట, ఇన్నర్ సఫిషియన్సీ. చక్కగా ఏదైతే నేను పొందాలనుకుంటున్నానో అది పొందాను, ఇంకా పొందవలసిందంటూ ఏమీ లేదు నాకు. అటువంటి స్టేజ్. ఇంకొకటి కాలం అనేది మనకు పిలుపునిస్తోంది, కాల్ ఆఫ్ టైం అంటున్నాడు కదా, కాల్ ఆఫ్ గాడ్ అంటున్నాడు కదా. ఇంత చక్కటి జ్ఞానము, ఇంకా సమయం కూడా లేదు, ఈ శరీరం ఉన్నంత వరకే నేను ఎన్నో జన్మలుగా చేసి నా ఈ యొక్క ఆత్మలో పేరుకున్నటువంటి ఈ తమో ప్రధాన సంస్కారాలు, ఈ యొక్క కనిష్ట సంస్కారాలను నేను ఉత్తమంగా మార్చుకోవాలి, సాత్వికంగా మార్చుకోవాలి. అందుకే దానికోసం నేను సమయాన్ని కేటాయించుకోవాలి. కానీ ఈ విధంగా ఈ వరల్డ్లీ మ్యాటర్స్ లో కూర్చుని వాళ్ళతో వీళ్ళతోనూ ఏదో పనికిరాని మాటలు, ఇంకా ఆత్మని పాడు చేసే విషయాలే కానీ ఆత్మని పవిత్రంగా చేసే విషయం మా మార్గం మనం ఏం చూడటం లేదు కదా. అక్కడ కూడా అరతి అంటే అక్కడ ఇష్టపడ్డ వెళ్ళిపోతాడు వరల్డ్లీ మ్యాటర్స్. ఇక్కడ అరోగెన్సీ కాదు, అగౌరవపరచడం కూడా కాదు. కాకపోతే ఏంటంటే ఆ విధంగా మెడిటేషన్కి వెళ్ళాలండి అంటాడు. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మీకు. ఇక్కడ ఒకవేళ పార్టీకి వెళ్ళాడండి, పెళ్లికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాలి కదా, భౌతికంగా మనం చేయవలసిన బాధ్యతలన్నీ నెరవేర్చాలి. భగవంతుడు ఏమి అవన్నీ విడిచిపెట్టమని చెప్పటం లేదు, కొన్ని కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తుంది. కానీ అక్కడ గుంపులో ఉన్నా కూడా తాను ఇంటర్నల్ గా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈజ్ కనెక్టెడ్ టు గాడ్ త్రూ యోగా, కర్మ యోగా. అక్కడ ఉన్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నాడు, లిమిటెడ్ గా మాట్లాడతాడు. ఆ విధంగా ఆంతరికంగా అరతి జనసంసదిలో ఉన్నా కూడా అక్కడ కనెక్ట్ అయిపోయి పరమాత్మతో కనెక్ట్ అయిపోయి యోగం చేస్తూ ఉన్నాడు, శక్తి తీసుకుంటున్నాడు. కాబట్టి ఆ తేజస్సుతో చక్కగా ఉండి 4 మంచి మాటలు చెప్పేసేసి వాళ్ళకు కూడా స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవన్నీ అగౌరవపరచడం కూడా కాదు. ఇదనమాట. 3వ లక్షణం ఏంటంటే జన సమూహములో కాకుండా ఆ విధంగా జన సమూహంలో ఇష్టపడడు, చక్కగా కూర్చొని పరమాత్మతో యోగము చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ఈ విషయాన్ని తెలుసుకోలేదు. ఒక తీవ్రమైన విషయాన్ని, అత్యంత గంభీరమైన విషయాన్ని, నా జీవితాన్ని మరియు రాబోయేటువంటి అనేక జన్మల్ని సమూలంగా సకారాత్మకంగా పరివర్తన చేసేటువంటి దివ్య అవకాశం నాకు ఈ రోజున కలిగింది. కాబట్టి నాకు సమయం యొక్క విలువ నాకు బాగా తెలుసును. అర్థమైందండి. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ఈ యొక్క జన సమూహములో కాకుండా ఒంటరి ప్రదేశంలో ఉంటూ పరమాత్మ చింతన చేసుకుంటూ ఫోకస్ అంతా కూడా అనన్య యోగేన అవ్యభిచారి భక్తి, ఆ యొక్క స్పష్టతను తెలుసుకుంటూ ఆత్మని శుద్ధి చేసుకునే ప్రక్రియలో ఉంటాడు. ఇది ఈ శ్లోకం యొక్క తత్వము. ఒక్కసారి శ్లోకాన్ని మరొకసారి వినండి. మైచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. ఇది 13వ అధ్యాయంలోని 10వ శ్లోకము. ఒకవేళ 11వ నంబర్ కూడా రావచ్చు కొన్ని పుస్తకాలలో, ఎందుకంటే ఒక శ్లోకాన్ని తొలగించారు. 35 శ్లోకాలు ఉన్నటువంటి 13వ అధ్యాయాన్ని 34 శ్లోకాలు కుదించారు కొన్ని పుస్తకాల్లో. కాబట్టి అది 10 కానీ 11 కానీ ఉంటుంది. ఒక్కసారి గమనించండి, భక్తి మార్గంలో రాసిన భాష్యంలో ఏ విధంగా ఉందో కొంచెం చదువుకుంటున్నాం. ప్రతి శ్లోకం ఎందుకు చదువుకుంటున్నాం అంటే కరెక్షన్ తీసుకోవడం కోసం, అది మీకు ఉపయోగపడుతుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నాను నేను చెప్పడంలో, అర్థమైంది. ఇది అనవసరం అనుకోకూడదు. దీనివల్ల ఏమవుతుంది, మీ ఇంట్లో ఉన్న పుస్తకం ఇలా ఉందన్నమాట, ఇది అర్థం కాదు, ఇది కరెక్ట్ అని మనకు తెలుస్తుంది. పరమేశ్వరుడునైన నాయందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగియుండుట, అది మొదటి లక్షణం. రెండవది, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగియుండుట. ఏకాంతం, ఎందుకంటే తండ్రితో కనెక్షన్ దొరికింది, మిగతా వాళ్ళు దొరకలేదు కాబట్టి వాళ్ళకి ఏకాంతం బోరు కొడుతుంది. ఏకాంతం ఏం చేస్తారు, ఏం చేయాలో తెలియదు కదా. అందుకనే జన సమూహంతో ఆ పిచ్చాపాటి మాటలు, గాసిప్ అంటాం చూసారా. ఇక్కడ ప్రతి దగ్గర, మా దగ్గర కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉంది, అక్కడ ఈవినింగ్ అంతా కూర్చొని డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటారు. అదే, ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు కదా, హైయెస్ట్ ప్రాప్తి అనేది నాలెడ్జ్ లేనప్పుడు ఉన్న దాంట్లోనే టైం స్పెండ్ చేసుకోవాలి కదా, ఆ విధంగా డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటారు.
ఇక్కడ ఏమైంది? ఏకాంత పవిత్ర ప్రదేశమున, ఏకాంత పవిత్ర ప్రదేశమున, అది ఒక మందిరం కూడా కావచ్చండి. ఆ మందిరం గట్టు మీద కూర్చుని కూడా పరమాత్మను స్మృతి చేయొచ్చు. అర్థమైన ఒక గార్డెన్ కావచ్చు, లేకపోతే ఆరుబయట కావచ్చు, డాబా మీద కావచ్చు, కొండకి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగి ఉండుట. మూడవది, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ నేను చెప్పలేదు. అర్థమైందండి? విషయాసక్తులు అంటే వరల్డ్లీ, ఈ ప్రాపంచిక విషయాల యొక్క చరిత్ర అక్కడ డిస్కషన్ లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి ఆయన. ఎందుకంటే ప్రాపంచిక విషయాలు మాట్లాడుకొని దాని మీద గంటల కొద్దీ న్యూస్ పేపర్లో ఏదో ఒక ఐటమ్ పట్టుకొని డిస్కస్ చేసుకొని, చూసారండి ఇక్కడ ఇలా చెప్పాడు ఫలానా వ్యక్తి, ఇక్కడ ఇలా చెప్పాడు, దీని వలన ఆత్మశుద్ధి కాదు. అందువలన ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఆ విధంగా. ఇప్పుడు అర్థమైంది కదండి. నెక్స్ట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మీకు ఈ యొక్క ఎపిసోడ్ ముగిస్తానండి. అది 12వ అధ్యాయంలోని మొదటి శ్లోకం. 12వ అధ్యాయంలోని మొదటి శ్లోకం. అర్జున ఉవాచ. అర్జున అంటే మనమేనండి, గుర్తుపెట్టుకోండి. ఎవరు అర్జునుడు అంటే ఎవరు లేరు. జ్ఞాన అర్జన చేసేవాడు అర్జునుడు. జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇచ్చి జ్ఞానిగా పరివర్తన చెందడానికి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞాన మార్గము ద్వారా ఆ విషయాన్ని అర్థం చేసుకుని జ్ఞానిగా మారి ఈ విధంగా 20 లక్షణాలు ఏవైతే భగవద్గీతలో చెప్పడం జరిగిందో దానిని జీవితంలో తీసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు అర్జునుడు. అర్జునుడు 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శన యోగం అండి. అందులో అర్జునుడికి 2 సాక్షాత్కారాలు అయ్యాయి. భగవద్గీతలో వర్ణించిన విధంగా ముందు అర్థం చేసుకుందాం. ఎందుకు ప్రశ్నిస్తున్నాడు ఆయన? ఒకటి ఏంటంటే అఖండ జ్యోతి స్వరూపం, దివి సూర్య సహస్రస్య అంటాడు. అంటే 1000 సూర్యుల ఆ యొక్క శక్తి, ఆ ప్రకాశము కూడా సరికానటువంటి ఒక అఖండ జ్యోతి స్వరూపాన్ని ఆయనకి సాక్షాత్కారం అయిందన్నమాట. అర్థమైందండి. తర్వాత ఏంటంటాడు, ఈ యొక్క సాక్షాత్కారం నేను భరించలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, నీవు నీ యొక్క మామూలు స్వరూపము, ఈ యొక్క సాకార స్వరూపం చూపించు అని అంటే అక్కడ చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపం కనబడుతుంది. ఈ 2 స్వరూపాలు చూస్తాడు. ఈ 2 సాక్షాత్కారాలు, చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపము, తర్వాత ఫస్ట్ అఖండ జ్యోతి స్వరూపము, పరమాత్మ యొక్క జ్యోతి స్వరూపం చూపిస్తాడు. విరాట రూపం అంటారు. అర్థమైందండి. అది చాలా ఎక్కువగా ఉందని తర్వాత తగ్గించే భగవంతుని కోరుకుంటాడు. తర్వాత నీ యొక్క సాధారణ సింపుల్స్ చాలా ఆనందకరమైన రూపం చూపించమంటే అప్పుడు మీకు ఆ 4 భుజాల చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపం కనబడుతుంది. ఇప్పుడు ఈ 11వ అధ్యాయం అయిపోయింది. 11వ అధ్యాయం చివరిన జరిగింది అది. అదే ఇప్పుడు 12వ అధ్యాయం మొదటి శ్లోకంలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడు? ఇప్పుడు నాకు 2 సాక్షాత్కారాలు చేయించావు కదా, అంటే ఒకటేమో సాకార రూపం చేయించావు, ఒకటేమో నిరాకార రూపం చేయించావు. ఈ 2 రూపాలలో నిన్ను ఏ మార్గములో నేను నిన్ను భక్తి కానీ, స్మృతి కానీ, ధ్యానం కానీ, యోగం కానీ చెయ్యాలి? రెండిట్లో ఏది గొప్పది? దానినే గీతలో కొంచెం ఆధ్యాత్మికంగా అక్కడ ఏమన్నారంటే సగుణ సాకార రూపము, రెండవది నిర్గుణ నిరాకార రూపము. అర్థమైందండి. సగుణ అంటే త్రిగుణాలు, నిర్గుణ అంటే త్రిగుణాతీత స్థితి, నిర్గుణ నిరాకార, సగుణ సాకార. ఈ రెండిట్లో నేను ఏది చెయ్యాలి, ఏది చేస్తే ఏది గొప్పది అని అడుగుతున్నాడండి. ఆ గొప్పది అనే దానికి ఆ శ్లోకం నేను చెప్పి ఈ ఎపిసోడ్ ముగించుకొని తదుపరి ఎపిసోడ్లో దానికి ఒక 3 శ్లోకాల ద్వారా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఆ శ్లోకాన్ని మనం ఏం చేద్దామంటే తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. సో ముందుగా ఒక్కసారి ఈ శ్లోకం వినండి. ఏమండి ఆ శ్లోకం ఏంటి? 12వ అధ్యాయంలోని మొదటి శ్లోకం అండి. ఏవం సతత యుక్తాయే భక్తాస్తే భక్తా స్వాం పర్యుపాసతే, ఏవం సతత యుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే, ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. ఏమండి ఇక్కడ ఏమన్నాడు? అక్షర అవ్యక్తం అన్నాడు. రెండవది అక్షరం అవ్యక్తం అంటే అక్షరం అంటే ఏంటి? అవినాశి, ఇంపెరిషబుల్ అంటారు. అంటే క్షరము కానిది, క్షీణింపనిది, అంటే సదా ఉండేది ఆత్మిక స్థితి. ఆత్మ ఇప్పుడు సదాగా ఉంటుంది కదా. అంటే పరమాత్మ స్వరూపం, నిరాకార స్వరూపం, త్రిగుణాతీత స్వరూపం, నిర్గుణ స్వరూపము. అవ్యక్తం అంటే ఏంటి? వ్యక్తం అంటే సాకారము, వ్యక్తం అంటే కనపడేది.
ఈ భౌతిక చర్మ నేత్రాలతో చూసేటువంటి వ్యక్తం. అవ్యక్తం అంటే ఏంటి? కనబడని. సో నిరాకార నిర్గుణ నిరాకార స్వరూపం గొప్పదా? తర్వాత ఏమన్నాడు? సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. అక్కడ ఏమన్నాడు? సగుణ సాకార రూపము గొప్పదా అని అన్నాడు. అర్థమైందండి? సో ఆ విధంగా భగవంతుడు నిజంగా ఆ ప్రశ్న వేయడం తప్పులేదండి. ఖచ్చితంగా మన 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 తరపున అడుగుతున్నాడు భగవంతుడు. నేను సాకారంగా నేను ఆ విధంగా నిన్ను ప్రార్థన చేస్తే అది గొప్పదా, నిరాకారంగా చేస్తే అది గొప్పదా, రెండిట్లో ఏది శ్రేష్టము అంటున్నాడు. సో ఈ దీని యొక్క సమస్యకు సమాధానము తేషాంకే యోగ విత్తమ అన్నాడు. అది కూడా భక్తిలో కూడా పరమాత్మతో మీరు కనెక్ట్ అయ్యారనుకోండి, మీరు విష్ణుమూర్తి స్వరూపమా ఇంకో స్వరూపమా ఖచ్చితంగా బుద్ధి ద్వారా కనెక్ట్ అయ్యారనుకోండి, దాన్ని కూడా యోగం అంటున్నాడు. అక్కడ భక్తి యోగం అన్నాడు, భక్తి యోగము, జ్ఞాన యోగం అన్నాడు, కర్మ యోగం అన్నాడు. సో ఈ అన్ని యోగాలలోకి ఏ యోగి గొప్పవాడు? అర్థమైందండి అనే దానికి ఆ ప్రశ్న వేశాడు. అదే ఇందులో భగవద్గీతలో ఇచ్చినటువంటి విషయాన్ని చదువు. మనం ఒక్కసారి ఇది చదువుకొని మనము ఈనాటి ఎపిసోడ్ని మనం ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో ఈ రెండిటిలో ఏది ఈ ప్రశ్నకి ఏదైతే వేశాడో, ఇది గొప్పదా, సాకారం గొప్పదా, నిరాకారం గొప్పదా అన్న దానికి సమాధానాన్ని మనము తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగిత్తమా. అర్జునుడు పలికాను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడనైన నీ సగుణ రూపమును ఆరాధించు వారును. ఒకటి అర్థమైందండి. సెకండ్, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద సత్ చిత్ ఆనంద ఘన నిరాకార పరబ్రహ్మమైన నిన్ను అత్యంత భక్తి భావముతో సేవించు వారును కలరు. అంటే ప్రపంచంలో రెండు రకాలు, నిరాకార, సాకార. సాకారంలోనే అత్యధికంగా భక్తి మార్గంలో నడుస్తూ ఉంది. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు? అత్యుత్తమ యోగ విధులెవరు? అర్థమైందండి. సో ఇక్కడితో మనం చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో చక్కగా ఈ యొక్క భక్తి గొప్పదా, జ్ఞానం గొప్పదా అర్థమైందండి. ముఖ్యంగా సాకారంలో నేను ఆ విధంగా పూజ చేసుకోవడం గొప్పదా, లేకపోతే ఆధ్యాత్మికంగా వెళ్ళి పరమాత్మ ఆ విధంగా నిరాకార నిర్గుణ స్వరూపాన్ని మనం ఆ విధంగా ధ్యానము చేయడము, యోగము చేయటం అది గొప్పదా అనేది మనము దాని సమాధానం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. అంతవరకు సెలవు. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు జనన మరణ రహిత తత్వాన్ని, ఆ తాత్విక విధానాన్ని, కొన్ని రహస్యాలను చర్చించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.